నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 15 జూలై 2026 బుధవారం ఉదయం ఈరోజు వేస్తున్న బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4Z ఆటోమేటిక్ డీజిల్ బండి. 2021 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిసెంబర్ రిజిస్ట్రేషన్, సెకండ్ ఓనర్. తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ ఉంది, ముంగటి బంపర్ రీప్లేస్ ఉంది, రైట్ సైడ్ డోరు పెయింట్ అయింది. ప్లస్ ఒకసారి షోరూంలో కూడా చెక్ చేసుకోరు. 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 21లో రిజిస్ట్రేషన్ అయింది. 2036 దాకా బండికి జీవితకాలం ఉంటుంది, అంతే కదా. 36 దాకా బండికి జీవితకాలం ఉంటుంది. తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. స్టెప్ని 0% ఉంది, రన్నింగ్ 4 టైర్లు 80-90% ఉంటాయి. 35,000 కిలోమీటర్ రీడింగ్ ఉంది. కస్టమర్ జెన్యూన్ అంటుంది సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి. యాడ్ బ్లూ BS6 వేరియంట్, టాప్ ఎండ్ మోడల్, ఇదే లాస్ట్. దీని తర్వాత ఆటోమేటిక్ బంద్ అయినాయి, ఇప్పుడు అన్ని హై క్రాస్లు వస్తున్నాయి. ఆటో గేరు, డీజిల్ బండి, వైట్ కలర్. బండికి ₹1,00,000 నెంబర్ ఉంది సార్. నెంబర్ చెప్తే మీకు అందుకే చెప్తలేను. ఫ్రాంచీ నెంబర్, అది దొరకాలంటే కూడా కష్టం, దొరకదు ఆ నెంబర్. 9999 లెక్క కాదు, అంతకంటే ఇంపార్టెంట్ నెంబర్. ఒకసారి బండి మొత్తం చూసుకోర్రి. నచ్చితే ఆ బోర్డు మీద 988 నెంబర్ కానీ 247 నెంబర్ కానీ రెండిట్లలో దేనికన్నా ఒకదానికి కాల్ చేయండి. ఈ బానెట్ ఓపెన్ అయింది సార్. ఒకసారి ఓపెన్ చేసి పెయింట్ వేసి మళ్ళీ ఫిట్ చేసిర్రు. ఇక బాణ పెట్టిరు చూసుకోర్రి. ఈ ఫెండర్ కూడా ఓపెన్ చేసిర్రు. ఈ పట్టీ మీద కూడా పెయింట్ పడ్డది. ఈ బంపర్ రీప్లేస్ అయింది. రీప్లేస్ అయిన బంపర్ కూడా సార్ వాళ్ళ కుక్క తగిలితే ఇక మళ్ళీ ఇక్కడ క్రాక్ వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి క్లిప్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఈ కొత్త బంపర్ వేసుకోవాలా, లేకపోతే దీన్ని సెట్ చేయించుకోవాలి. యాడ్ బ్లూ BS6 వేరియంటు చూపెడుతున్నా కానీ ఇంజన్ చూస్తున్నా. ఇంజన్ ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా? ఇంజన్ అయితే సిల్ ఉంది సార్. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. తమ్మి నువ్వు ఓవయ్య అటు, నేను తీస్తున్నా కానీ వీడియో. మన ఇద్దరం ఇన్నే ఉంటే ఎవరు చూస్తారు? రన్నింగ్ 4 టైర్లు కూడా 80-90% ఉన్నాయి సార్. BS6 యాడ్ బ్లూ బండి. 2021 మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషన్, బకెట్ సీట్ల బండి, 7 సీటర్. మిడిల్ రో వరకు బండికి ఎయిర్ బ్యాగులు వస్తాయి. డ్రైవర్ సైడు పిల్లర్తో కలిపి 3 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. కో డ్రైవర్కు పిల్లర్తో కలిపి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ఆటో గేరు, బండికి క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, సెంట్రల్ AC, ఫ్రంట్ AC, 2 ఆటో క్లైమేట్ కంట్రోల్ ACలు వస్తాయి. ఇంటీరియర్ నీట్గా ఉంది సార్. తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బండికి లోన్ లేదు, మీరు లోన్ కొత్తే లోన్ కూడా వస్తుంది. వెనకాల ఈ టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది. స్టెప్ని 0% ఉంది సార్. డిక్కీ లేవట. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది. బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, బ్యాక్ వైపర్ వస్తుంది. డిక్కీ డోర్ కూడా పాన పెట్టిరు. వెనక బంపర్ కూడా పెయింట్ అయింది. పెయింట్ ఇక్కడ లేసింది పైన పెయింట్. ఈ క్వార్టర్ ప్యానల్ మీద కూడా పెయింట్ పడ్డది సార్. బండికి 4 విండోస్ కూడా ఆటో విండోస్ వచ్చినాయి. సెంటర్ లాకింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ క్లోజింగ్ బటన్ ఉంది. ఆటో గేరు, పుష్ బటన్ వచ్చింది. క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్. 34,798 కిలోమీటర్ తిరిగింది. ఆటో క్లైమేట్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. కస్టమర్ ధర 22 లక్షలు చెప్తుంది సార్. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది. దీనికి సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు, పిల్లర్లలో 4 ఎయిర్ బ్యాగులు వస్తాయి. డ్రైవర్ సైడ్ కాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, స్టీరింగ్లో ఒకటి ఉంటుంది. కో డ్రైవర్కు డాష్ బోర్డ్లో ఒకటి ఉంటుంది. మొత్తం 2, 4, 6, 7, 8, 9 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కస్టమర్ ధర 22 లక్షలు చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండి చూసుకొని. చరిత్ర కార్ బజార్లో బండి అమ్మకానికి ఉంది. వైట్ కలర్ Z ఆటోమేటిక్. దొరకాయి సార్ ఈ బండ్లు, ఇవి బంద్ అయినాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 నెంబర్లలో దేనికన్నా కాల్ చేయరు. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 25,000, కస్టమర్ దగ్గర 25,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.